గురుగారు ఉపనిషత్తుల్ని వేదాంతాలుగా పేర్కొంటూ ఉంటారు కదా. అయితే ఉభయ వేదాంతం అనే మాట లోకంలో ప్రచారంలో ఉంది. ఈ ఉభయ వేదాంతం అంటే ఏమిటి? మామూలుగా వేదాంతము అనేటువంటి పదం లోకంలో అందరికీ చాలా చిరపరిచితం. ఉపనిషత్తులు వేదము యొక్క చివర ఉన్నటువంటివి అని. అంటే మొత్తం 1180 శాఖలు వేదానికి ఉన్నాయి. 1180. వేదంలో మనకి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని రెండింటి చెప్తారు. ప్రవృత్తి మార్గము అని అంటే మనం ప్రస్తుతం అనుసరించేటువంటి మార్గం. అంటే ఒక కర్మని చేస్తూ కర్మ ద్వారా దైవ సన్నిధికి మోక్షం పొందాలి అని భావించటం, మంచి పనులు చేస్తూ, అంటే యజ్ఞాలు, యాగాలు, పూజలు, ఎవరికి తోచినంత, ఎవరికి చేతనైనంత. ఇది ప్రవృత్తి, వాళ్ళ ప్రవర్తనని అనుసరించి చేయటం. ఇది ప్రవృత్తి మార్గం. ఇది వేదం ఆ 1180 శాఖల్లో మొట్టమొదట చెప్తుంది ప్రవృత్తి మార్గం చెప్తుంది. తర్వాత చిట్ట చివర ఈ శాఖల్లోనే నివృత్తి మార్గం చెప్తుంది. రెండు చెప్తుంది. నివృత్తి మార్గం అని అంటే మోక్షానికి సంబంధించి జీవుడు ఎటువంటివి ఆచరించాలి, ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉండాలి, దాన్ని నివృత్తి మార్గము అంటారు. ఈ ఉపనిషత్తులు ఈ రకంగా ప్రవృత్తి నివృత్తి మార్గాలు రెండింటినీ కూడా మనకి చెబుతూ ఉంటాయి. అయితే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. మరి 1180 ఉపనిషత్తులు ఈరోజు మనకి లభ్యం కావటంలా. ప్రధానంగా 108 ఉపనిషత్తులు ఈరోజు మనకి లభిస్తూ ఉన్నాయి. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఇట్లా రకరకాలుగా మనకి ప్రధానంగా ఈ 108లో కూడా దశోపనిషత్తులకి, 10 ఉపనిషత్తులకి శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు ఆ 10 ఉపనిషత్తులు లోకంలో చాలా ప్రచారంలో ఉన్నాయి. 108 కూడా లభిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఉపనిషత్తుల్లో ఉభయ వేదాంతమని వైష్ణవంలో ఒక మాట వచ్చింది. రామానుజాచార్యుల వారు యామునాచార్యుల వారి యొక్క ఆ చరమ తిరుమేణి, అంటే ఆ చిట్ట చివరి ఆ శరీరం దగ్గర నిలబడి ప్రతిజ్ఞ చేశారట రామానుజాచార్యుల వారు. లోకానికి వేదాన్ని నేను నా సంస్కృతంలో నేను అందచేస్తాను వైష్ణవంలో అని అందచేసి ఆ వేద సంగ్రహంగా ఒక వేదాన్ని ఆయన సృజించారు. వైష్ణవంలో దాన్ని చదువుతారు. ఉభయ వేదాంతంలో మొదటి ఉపనిషత్తు అది. తర్వాత రెండవది, దీనిని ఆళ్వార్లు ఎవరైతే రామానుజాచార్యుల వారు వేద రూపంగా చేశారో దానిని ఆళ్వార్లు పాటల కింద రాశారు. ఆళ్వార్లు అంటే విష్ణు భక్తులు రాశారు. ఆ పాటల్ని కూడా ఈ ఉభయ వేదాంతంలో రెండవ దాని కింద ఆ పాటల్ని, ఆ వ్యాఖ్యానాన్ని చదువుతారు. ఇప్పటికీ ఉభయ వేదాంత సభలు అని చెప్పి వైష్ణవంలో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ప్రధానంగా రామానుజాచార్యుల వారు చేసినటువంటి ఆ మొదటి వేదాన్ని, ఆళ్వార్ల యొక్క పాటల్ని, ఆ వ్యాఖ్యానాల్ని, అందులో ఉండే విష్ణు విశేషాలని తలుచుకుంటూ పరవశిస్తూ ఉంటారు. కాబట్టి ఉభయ వేదాంత చక్రవర్తి, ఉభయ వేదాంత పారీణ అంటే ఈ రెండు వేదాంతాలు ఎవరికైతే తెలుసో వాళ్ళు ఉభయ వేదాంతాలు తెలిసిన వారని చెప్పి వైష్ణవంలో అంటూ ఉంటారు. కాబట్టి ఉభయ వేదాంతం కూడా ఉపనిషత్తులకు సంబంధించిందే. కాకపోతే వైష్ణవంలో మాత్రం ఆ రెండు వేదాంతాలు ఉభయ వేదాంతం అనే పేరుతోటి ప్రసిద్ధికెక్కింది.